హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ తోటి కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో మనకి ఎలాంటి స్మెల్ కానీ, ఫ్లైస్ కానీ, మ్యాగ్గోట్స్ కానీ ఏమీ రావండి. జస్ట్ 2 వీక్స్లో మనకి ఈ విధంగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఎలాంటి స్మెల్ అనేది రాదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం కిచెన్ వేస్ట్ మొక్కలకి ఎక్కువ ఇవ్వడం వలన మన గార్డెన్ సాయిల్లో అర్త్వామ్స్ అనేవి జనరేట్ అవుతాయండి. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయగానే అర్త్వామ్స్ కనిపించవు. మనము గ్రాడ్యువల్గా కిచెన్ వేస్ట్ మొక్కలకి ఎక్కువ ఇవ్వడం, అలాగే మన పాటింగ్ మిక్స్లో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే 6 months to 1 yearలో వర్షాలు పడ్డప్పుడు గార్డెన్ సాయిల్లో అర్త్వామ్ ఎగ్స్ ఉంటాయి. వర్షానికి తడిచినప్పుడు అవి హ్యాచ్ అయ్యి అర్త్వామ్స్ బయటకు వస్తాయి. అర్త్వామ్స్ వన్స్ బయటకు వచ్చాక వాటికి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ సాయిల్లో ఉండాలి. ఈ కిచెన్ కంపోస్ట్ అర్త్వామ్స్కి మంచి ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉన్న కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సాయిల్ని చాలా ఫర్టైల్గా మారుస్తాయి. అలాగే సాయిల్ ఫిజికల్ స్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసి ఏరియేషన్ అంటే ఎయిర్ సాయిల్లోకి ఫ్లో అయ్యేలాగా చేస్తాయి. కిచెన్ వేస్ట్లో మనకి అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియోస్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండడం వలన మనం సాయిల్కి యాడ్ చేసినప్పుడు సాయిల్ ఫిజికల్ స్ట్రక్చర్ అనేది బాగా మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే లీఫీ వెజిటబుల్స్ బాగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. అన్నిటికంటే మనకి ముందు కావాల్సింది కంపోస్ట్ బిన్ లేదా ఇలాంటి బ్యాగ్ అండి. ఇలాంటి బ్యాగ్ తీసుకొని అడుగున ఈ విధంగా హోల్స్ చేసేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేసేసి మనం పెట్టుకున్న హోల్స్ని అంటే మనం వేసే కిచెన్ వేస్ట్ అనేది కిందకి వెళ్ళిపోకుండా ఈ హోల్స్ని క్లోజ్ చేయాలి. నేనైతే కౌడంగ్ కేక్స్ ఉన్నాయండి నా దగ్గర, అదే పేడ పిడకలు అంటారు కదా, వాటితోటి క్లోజ్ చేస్తున్నాను. ఈ పేడ పిడకలతోటి క్లోజ్ చేయడం వలన ఈ హోల్స్ క్లోజ్ అయినట్టు ఉంటుంది. అలాగే మన కంపోస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్పీడప్ అవ్వడానికి కూడా ఈ పేడ పిడకలు చాలా హెల్ప్ చేస్తాయండి. ఇందులో ఉండే కిచెన్ వేస్ట్ అవైలబుల్గా లేని వాళ్ళు కింద లేయర్ మొత్తం డ్రై లీవ్స్ తోటి ఫిలప్ చేసుకోవచ్చు. లేదంటే మన గార్డెన్లో తీసేసిన ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటితోటైనా కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లేయర్ అండి. ఈ ఫస్ట్ లేయర్ పైన మనము సెకండ్ లేయర్ వచ్చేసి సాయిల్తో ఫిలప్ చేస్తాము. ఈ సాయిల్ పైన కిచెన్ వేస్ట్ ఇలాగా లేయర్ బై లేయర్ ఈ బ్యాగ్ మొత్తాన్ని ఫిలప్ చేస్తాము. దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటాము కంపోస్టింగ్ ప్రాసెస్లో. సో ఈ సాయిల్ లేయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకి వచ్చిన కిచెన్ వేస్ట్ యాడ్ చేయాలి. కిచెన్ వేస్ట్లో మనము కుక్డ్ ఐటమ్స్ ఏవి వాడకూడదండి. కుక్డ్ ఐటమ్స్ వాడామంటే ఫ్లైస్ వస్తాయి, స్మెల్ వస్తుంది. ఈ ఫ్లైస్ గుడ్లు పెట్టడం వలన అవి హ్యాచ్ అయ్యి మళ్ళీ లార్వా వస్తుంది. వీటిని మ్యాగ్గోట్స్ అంటాము. సో కిచెన్లో మనకి వచ్చే కుక్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా కంపోస్ట్లో యాడ్ చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఎగ్ షెల్స్ని కూడా యాడ్ చేయొద్దు. పౌడర్ చేసి వాడుకోవడం మంచిదండి ప్లాంట్స్కి. ఇక్కడ ఎగ్ షెల్స్ బై మిస్టేక్ పడ్డాయి, మీరైతే వేసుకోవద్దు. థర్డ్ లేయర్ వచ్చేసి కిచెన్ వేస్ట్ తోటి ఫిలప్ చేసామండి. మనం పేపర్స్ వేసుకోవచ్చు, కార్డ్బోర్డ్స్ వేసుకోవచ్చు, ఏవైనా డీకంపోజ్ అయ్యే మెటీరియల్ని వేసుకోవచ్చు. ప్లాస్టిక్ మెటీరియల్ని మాత్రం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ లేయర్ వచ్చేసి డ్రై లీవ్స్. మన గార్డెన్ నుంచి వచ్చిన డ్రై లీవ్స్ కావచ్చు, అలాగే చెట్ల కింద పడి ఉంటాయి కదా, అలాంటి డ్రై లీవ్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై లీవ్స్ని యాడ్ చేయడం వలన కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ కంపోస్ట్లో ఉంటుంది. దీనివల్లనే మనకి స్మెల్ రాదు. మనం వేసే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అందులో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. సో నైట్రోజన్ అండ్ కార్బన్ రేషియో ప్రాపర్గా మెయింటైన్ చేయడం వలన మనకి కంపోస్ట్లో స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి ఫర్మెంటెడ్ బటర్ మిల్క్ అన్నమాట, పుల్లటి మజ్జిగ. పుల్లటి మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియల్ కల్చర్ కూడా కంపోస్ట్ని ఫాస్ట్గా డీకంపోజ్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. పుల్లటి మజ్జిగ లేవు అనుకునే వాళ్ళు ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, ప్యాకెట్ పెరుగైనా సరే 1-2 స్పూన్లు లేయర్కి వచ్చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది. లేదంటే మనకి మార్కెట్లో దొరికే డీబ్యాక్ట్ ఇలాంటివైనా కూడా వాడుకోవచ్చు. కిచెన్ వేస్ట్ పైన మళ్ళీ మనం సాయిల్ని యాడ్ చేయాలి. ఇలాగా 4 లేయర్స్ అన్నమాట.
లేయర్ బై లేయర్ డైలీ బై డైలీ మనము ఫిలప్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మళ్ళీ డ్రై లీవ్స్. ఈ డ్రై లీవ్స్ పైన మళ్ళీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్ పైన మళ్ళీ సాయిల్ అండి. సాయిల్ పైన మళ్ళీ పుల్లటి మజ్జిగ లేదా కర్డ్ యాడ్ చేసేసి ఇలాగా మనకి ఎన్ని రోజుల వరకు ఈ బ్యాగ్ నిండుతుందో అంతవరకు సేమ్ ప్రాసెస్లో లేయర్ బై లేయర్ కిచెన్ వేస్ట్, సాయిల్, డ్రై లీవ్స్ ఇదే మేనర్లో మనము ఈ బ్యాగ్ని అంతా కూడా ఫిలప్ చేసేయాలి. నాకైతే 4 డేస్లో ఈ బ్యాగ్ అంతా కూడా ఫిలప్ అయిపోయిందండి. కిచెన్ వేస్ట్ లేయర్ ఉంది కదా, టాప్ మోస్ట్ లేయర్, ఈ కిచెన్ వేస్ట్ లేయర్ పైన మనము సాయిల్ లేయర్ తోటి ఫిలప్ చేయాలి. ఈ బ్యాగ్ని మనం బాల్కనీస్లో పెట్టుకున్నా ఎలాంటి స్మెల్ రాదండి. నెక్స్ట్ మనం దీన్ని 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా తడుపుతూ ఉండాలి. ఒక మగ్గు వాటర్ పైన స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. బ్యాగ్ కింద ట్రే పెట్టాం కదండి, ఈ ట్రేలోకి 1 వీక్ తర్వాత కంపోస్టింగ్ ప్రాసెస్లో వచ్చే లిక్విడ్స్ అన్నీ కూడా కలెక్ట్ అవుతాయి. దీన్ని కంపోస్ట్ టీ అంటాము. దీన్ని ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లాగా మనం మొక్కకి ఇచ్చుకోవచ్చు. ఇందులో అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. దీన్ని ఎలా మొక్కలకి ఇవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 7 డేస్ తర్వాత ఈ లేయర్స్ అన్నిటినీ కూడా ఒకసారి మంచిగా కలపాలండి. ఇది 2 వీక్స్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ విధంగా పైన లేయర్ అయితే తయారైంది. లోపలంతా కూడా ఎలా ఉందో చూద్దాము. నేను ఈ బకెట్లోకి మొత్తం వేసి చూపిస్తాను. మనం అడుగున వేసిన కౌడం కేక్స్ అన్నీ కూడా కంపోస్ట్ అయిపోయాయండి. చూడండి, దీని మాయిశ్చర్ పర్సంటేజ్ ఈ విధంగా ఉండాలి. ఎప్పుడు తడిగా ఉండేలాగా చూసుకోవాలండి. కంపోస్ట్ ప్రాసెస్ అప్పుడే బాగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. చూసారా, ఇదంతా కూడా మనకి తయారైపోయిన కంపోస్ట్. ఈ ఎగ్ షెల్స్ అనేవి డీకంపోజ్ కావండి. నేను బై మిస్టేక్ వేసానని చెప్పాను కదా, మీరైతే ఈ ఎగ్ షెల్స్ని అవాయిడ్ చేయండి. అలాగే కొన్ని స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ అనేవి కూడా డీకంపోజ్ కావన్నమాట. ఇందులో పెక్టిన్ అనే హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇవి డీకంపోజ్ కావడానికి మినిమం 6 months to 1 year టైం పడుతుంది. ఇంకా ఈ లీవ్స్ చూసినట్లయితే 75% డీకంపోజ్ అయిందండి. పర్లేదు, ఈ విధంగా మనము మొక్కలకి ఈ కంపోస్ట్ ఇచ్చినా కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకా 1 వీక్ ఉంచుకుంటే ఈ లీవ్స్ కూడా కంప్లీట్గా డీకంపోజ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్లో అసలు ఫంగసే ఫామ్ అవ్వలేదండి. ఫంగస్ ఫామ్ అవ్వకపోతే మనకి ఎలాంటి స్మెల్ ఉండదు. అలాగే మీరు చూసినట్లయితే ఫ్లైస్ కానీ మెగ్గోట్స్ కానీ ఏం లేవు. ఈ విధంగా మనము ఒక ట్రేలోకి తీసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. ఇదే ప్రాసెస్ మనకి వింటర్లో అయితే 1 month నుంచి 6 weeks వరకు పట్టవచ్చు. సమ్మర్లో అయితే ఓన్లీ 2 to 3 weeksలో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి కంపోస్టింగ్ ప్రాసెస్కి ఈ సమ్మర్ అనేది బెస్ట్ టైం అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ దీన్ని ఎలా మొక్కలకి ఇవ్వాలో చూద్దామండి. కంపోస్ట్ని మొక్కలకి ఇచ్చే ముందు సాయిల్ అంతా కూడా ఈ విధంగా లూజ్ చేసి ఇవ్వడం వలన ఫాస్ట్గా సాయిల్లో కలిసిపోతుంది. కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ అలాగా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని మనం లీఫీ వెజిటేబుల్స్కి ఇవ్వచ్చు, అలాగే ఫ్రూట్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఇంకా పాటింగ్ మిక్స్లో కలుపుకొని పాటింగ్ మిక్స్ తయారు చేసుకుంటే మనం ఏ మొక్కలు వేసుకున్నా కూడా ఫోలియేజ్ గ్రోత్ అనేది బాగుంటుంది. అంటే ఆకులు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.